మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. 12 మంది నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పోచారంతో రేవంత్ మంతనాలు జరుపుతున్న సమయంలో వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దూసుకుపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఎంకు పహారా కాస్తున్న సెక్యూరిటీ ఈ విషయంపై సీరియస్ అయింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు ఒక వ్యక్తి దూసుకు వెళ్లాడు అంటే నిఘా వైఫల్యం కిందే వస్తుందని ఇప్పటికే సీఎం, సీఎస్ఓ ఒక నిర్ధారణకొచ్చారు. నేను ఒక మాట మీకు అన్ని తెలుసు, చెప్పండి. మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి పోవడానికి కూడా ఏం ప్రోటోకాల్ మీ సార్ గురించి మాట్లాడతలే. నేను మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాను. నేను మా ఎమ్మెల్యే ఇంటికి మేము మా ఎమ్మెల్యే తోటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. 12 మంది నాయకులపై ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పోచారంతో రేవంత్ మంతనాలు జరుపుతున్న సమయంలో వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దూసుకుపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, అసలు ఏం జరిగింది? ఇలా ఏదైతే ఉదయం తెల్లవారుజామున పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డికి కండువా కప్పు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉండగానే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్క సుమన్ తో పాటు వారి అనుచరులు ఒక్కసారిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పహారా కాస్తున్న సెక్యూరిటీ ఈ విషయం సంబంధించి సీరియస్ గా స్పందించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే బాల్క సుమన్ తో పాటు వారి అనుచరులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బంజారాహిల్స్ లో వాళ్ళ మీద 12 మంది నాయకుల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద కేసు అయితే నమోదు చేశారు. అయితే ఐపీసీ 353 తో పాటు 448 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇందులో బాల్క సుమన్ తో పాటు మన్నె గోవర్ధన్ రెడ్డి, కె వాసుదేవారెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఆంజనేయుల గౌడ్, కేదర్ స్వామి యాదవ్ తో పాటు దుగ్గబాలు, రాజు, జంగయ్య, వాసు, దశరథ్ తో పాటు బాలరాజు యాదవ్ మొత్తం 12 మంది పైన 353 తో పాటు 448 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అయితే సీఎం పోచారం శ్రీనివాసరెడ్డితో మాట్లాడుతున్న సందర్భంలో అసలు లోపలికి ఎలా వస్తారు, వచ్చే క్రమంలో సీఎం సెక్యూరిటీ ఎంత వీక్ అయిందనేది దానిపైన సీఎం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సెక్యూరిటీకి సంబంధించి కూడా సీఎంఓ వర్గాలు కూడా ఇప్పటికే ఆరా తీశాయి. బంజారాహిల్స్ పిఎస్ సంబంధించి ఇప్పటికే పోలీస్ సంబంధించి వాళ్ళందరికైనా కూడా వేటుపడే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే రమేష్ ఆలోచనలు అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు సంబంధించి ఒక వ్యక్తి దూసుకొచ్చాడు. దీనికి సంబంధించి నిజా వైఫల్యం కారణంగానే సీఎం ఇటు సిఐఎస్ సంబంధించి ఇప్పటికే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఇప్పటికే విజువల్ డీసీపీ అయినటువంటి విజయ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు రేవంత్ రెడ్డికి దూసుకొచ్చారు, వీటన్నిటికి సంబంధించి నిఘా వైఫల్యం ఎందుకు లోపించిందన్న కారణంలో ఒక రిపోర్ట్ కూడా, నివేదిక కూడా ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగానే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అతని దాదాపు 3 అంకెల భద్రత ఉంటుంది. ఆ 3 అంకెల భద్రత దాటుకొని బీఆర్ఎస్ శ్రేణులు ఎలా వచ్చారనేది ప్రస్తుతం వివాదం అనేది అనుకోవచ్చు. బాల్క సుమన్ తో పాటు మొత్తం 12 మంది బీఆర్ఎస్ శ్రేణులపై అయితే ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అమర్.